మెట్రో స్టేషన్కి వచ్చాం. మెట్రోలో నుంచి ఆగ్రా ఫోర్ట్కి అయితే 10 రూపీస్ అనమాట. అదే అక్కడ నుంచి ఆటోలో తీసుకోవడం వెళ్ళడానికి అయితే 20 రూపీస్. సో మనం ఎప్పుడు మెట్రోలో వెళ్ళలేదు కాబట్టి ఇంకా మెట్రోలో అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాడు. మన మెట్రో ఇంకా రాలేదు. మన ట్రైన్ రెడ్ సిగ్నల్ అయితే చూపిస్తుంది. మొగం కడుగుతానులా. మన ట్రైన్లో ఎవరు లేరు. ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తాం. మెట్రో స్టేషన్లో అయితే వెళ్తాం. 10 రూపీస్, ఆటోలో అయితే 20 రూపీస్ అన్నారు. ఇంకా మెట్రోలో వెళ్దాం. ఇంకా మెట్రోలో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం మెట్రోలో వెళ్తున్నాం. మెట్రోలో ఎక్స్పీరియన్స్ బాగుంది. 10 రూపీస్ అయినా కూడా చల్లగా ఉంది. ఏసీలు ఉన్నాయి కదా, బాగుంది. కొందరు మొఖం మీద ఆరు కొట్టింది. ఆ లోపల అయితే చల్లగా ఉంది. చల్లగా కూర్చుంటుంది. బయటకు వచ్చేసరికి చూడండి ఏమి ఉడుకో. అక్కడ నుంచి మనకి తాజ్మహల్ నుంచి కరెక్ట్గా 1.5-2 కిలోమీటర్స్ కరెక్ట్గా. సో బిన్ననే వచ్చేసినాం. సాహసం చేయరా డింబక అన్నట్టు సాహసం చేస్తున్నాం. ఎగ్జిట్ ఎస్కలేటర్ నుంచి వచ్చేసినాం. ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం ఆగ్రా ఫోర్ట్ చూడబోతున్నాం. ఆగ్రా ఫోర్ట్లోనే కదా మగధీర సాంగ్ తీసింది. ఆడగాదేమో. ఆగ్రా కోర్టుకి అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే ఎంట్రన్స్. అండ్ ఇక్కడేమో చూడండి, ఇదంతా ఇంతకు ముందు వాటర్ ఉన్నిందంట, నీళ్లు. ఇక్కడంతా మొసళ్ళు వదిలేదంట. ఆగ్రా ఫోర్ట్ ఎంట్రన్స్. ఇదైతే చెక్కింగ్ రూమ్. ఆగ్రా ఫోర్ట్ నో ఎంట్రీ బోర్డు వేసినారు, అంటే అట్లా వెళ్ళకూడదంట. చూడండి అక్కడ కోతులకి హాని చేయొద్దు, ఫుడ్ కూడా వేయద్దు అనేసి వేసినారు. బయట ఇదంతా. అండ్ ఇదేమిది ఫిరంగి. చెక్ ఇన్ చేసి ఫుల్ ఎండ్ ఉంది. ఇదంతా మొఘలాయి సామ్రాజ్యమా. మనకి ఇదంతా కోటే. చూడండి ఇంత బాగుతాను ఉడతలు. చూడ తింటాను కూర్చొని లక్షణంగా బిడ్డలు ఉడతా వచ్చి మాట్లాడితేనే కదా. ఏం మాట్లాడుతున్నా చూపిస్తా అంటే ఏం మాట్లాడాల. దీనికి పోర్ట్ అయితే చూపిస్తాను. ఎంట్రన్స్ ఇది అంటే ఇంకా లోపల మనం పోలేదు కాబట్టి నేనే అడంతా చూడండి పెయింటింగ్. ఇప్పుడు కూడా చక్క చెదరకున్నట్టే ఉంది. అది ఎప్పుడో ఏం లేదు పెయింటింగ్, ఎప్పుటిదో అవంతా. అమ్మా ఫుడ్ తిన్నామా? ఫుడ్ అస్సలు బాగాలేదు గైస్. మనం తినలేం ఈ ఫుడ్ని. హిందీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ ఈ ఫుడ్ మనం అయితే తినలేం అస్సలు. ఏమీ బాలే. పావ్ బాజీ అంట 80 రూపాయలంట. పూరి ఏమో 70 రూపాయలంట. మసాలా దోశ ఏమో 120 రూపాయలంట. మసాలా దోశలో మసాలానే లేదు, దాన్ని మసాలా దోశ అంట. చట్నీ చేసినాడా, చట్నీ ఇచ్చినాడా, ఆ చట్నీ కాస్త పుల్లగా అయిపోయింది. టమాటా చట్నీ ఇచ్చినాడా, టమాటా చట్నీ ఏమో టమాటా చట్నీ కాదు, సాస్ లో ఉండేది తిరగబాత వేసి ఇచ్చేసినాడు మనకి. ఆవాలేసి నూనె వేసి ఇచ్చేసినాడు. అది టమాటా చట్నీ అంట. ఎంత హైట్ ఉన్నాయి చూడండి. కాదు ఇది శత్రువులు రాకుండా ఉండేదానికి వేడి నూనె పోస్తా అంటారంట. వేడి నూనె పోస్తా అంటారంట. ఈ పక్క ఆ పక్క వచ్చేటప్పుడు
మధ్యలో ఉండే తప్పించుకునేది చూస్తే ఆడ ఎదురుగా ఉన్నాయి చూడు, ఆడిని ఇంకా అటాక్ చేస్తా అంట బాణాలతో. శత్రువుల కోసం ఇవంతా చేసేవాళ్ళు అప్పట్లో. ఇది సొరంగమా, ఇదేందో స్వరంగం అనుకుంటా, స్వరంగం లాగుంది. అటాక్ చేసేవాళ్ళు. దీంతో నుంచి వేడి నూనె పోస్తా అంటారు. వేడి నూనె పోస్తా అంటే ఆ వేడికి సైనికులు వెనక్కి తిరిగేటప్పుడు మళ్ళీ ఇంకా ఆటి నుంచి లోపల ఉన్న వాళ్ళు దాడి చేస్తా అంటారంట మన శత్రువులు. ఇది మొత్తం మొగలైతుందమ్మా. జోధా అక్బర్ దాని నుంచి మొత్తం ఈడే అన్నోళ్ళు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ద్వారం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ ద్వారం వల్లనే రాకుండా ఉండిపోతా ఉంటారు సైనికులు. कंटिन्यू एक्सप्लेन होता है, ये नहीं कि आपको केवल ऐसे घुमा लेंगे, कंटिन्यू का खोलना पड़ता है। లేదండి బావి. అక్కడ ఒక స్వరంగం కనిపిస్తుందా మీకు? అక్కడ ఒక స్వరంగం కనిపిస్తుంది లోపల. ఇది వచ్చి స్టోరీ, ఇక్కడ స్థాపించిన స్టోరీ ఇది. అక్కడ ఒక పిరంగు ఉంది చూడండి. అదేమో అది అర్థం కాలేదే. అదేంది మమ్మీ అదే? మనకు మినిస్టర్ కూర్చునేవాడంట, అండ్ అక్కడేమో మనకు రాజు కూర్చొని ఇక్కడ వచ్చిందను మనకి ఏదన్నా సమస్య వస్తే ఇక్కడ వచ్చి పరిష్కరిస్తారంట. అంటే ప్రజలు వచ్చి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ వచ్చి చెప్పుకుంటే ఇక్కడ మినిస్టర్ కూర్చొని ఈ వైట్ పీట మీద, అండ్ అక్కడేమో రాజు కూర్చొని తీర్పిచ్చేవాళ్ళంట. అండ్ ఇక్కడున్న డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు అప్పట్లో ఎంత బాగా చేసేవాళ్ళు ఇవంతా. ఇవంతా పైనే కదా, అంతా చూడండి మనకు. ఇట్లా ఈ గారు ఎందుకు ఇట్లా కట్టినారంటే గుర్రాలు ఏనుగులు స్లిప్ అవ్వకుండా ఉండేదానికి ఇలా ఇలా కట్టినారంట అప్పట్లో. మనకు చూడండి ఇక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వాళ్ళ మీనింగ్ లో కట్టినట్టున్నారు అన్ని. ఇదేంది ఉండు, ఇటు రాస్తున్నారు జాన్ రసిల్ కాల్విన్స్ గ్రేవ్ అంట. రాయినారు. ఇదంతా మీనా బజార్ అంట. ఒకప్పట్లో రాణులు ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నట్టువి అమ్ముతా అంటారు. ఇక్కడ కూడా పెడతా అంటారు. ఇక్కడ మీనా బజార్ ఉంది, తాజ్ మహల్ లో కూడా మీనా బజార్ ఉంది. ఇదంతా మీనా బజారే. ఆ చుట్టూ మీకు చిన్న చిన్న గదుల్లా కనిపిస్తున్నాయి కదా, అవంతా అదేంది మీనా బజార్. మనకి 25% మాత్రమే చూపిస్తారు, 75% మన మిలిటరీ వాళ్ళు తీసుకుంటారు అనమాట. వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళు ఉంటున్నారు అనమాట మిలిటరీ వాళ్ళు. అది చూడ్డానికి అలో లేదు. ఇదంతా చూడండి, వీటి నుంచి మనకు ఇట్లా పోవాల. ఇదంతా అసలు గదులు ఎందుకు మూసేసినారో తెలియదు. గదుల లోపల ఏమన్నా ఖజానా ఏమన్నా పెట్టుకున్నారేమో. అన్నిటికీ లాక్స్ ఉన్నాయి. ఇది ఏదన్నా చూడు లాక్ ఉంటుంది. అన్ని ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు. అండ్ ఇదంతా మన గార్డెన్ ఏరియా. ఇది ఓపెన్ చేసినారు కానీ అది సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు. గదుల లోపల ఎలా ఉండేవంటే ఇలా ఉండేవి.
ఇదో స్వరంగం అక్కడ కనిపిస్తుంది మీకు గేట్. రహస్యం రహస్య మార్గం అనుకుంటా. జైలు. ఆహా, ఇంతా చూడండి. రా, వాడు వెళ్ళిపోయినాడు లోపలికి. రూమ్స్ అసలు ఏమి ఓపెన్ చేయకపోతే ఎట్లా. రూమ్ ఇవంతా అసలు మిస్టీరియస్ స్మెల్, గొబ్బిలాల స్మెల్. ఇక్కడైతే ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి పైకి, కానీ ఏమంటే కీస్ వేసినారు. తాజ్మహల్ అండ్ ఫోటో తీసుకున్నాను. ఒక మిస్టీరియస్ గా కట్టినారు అసలు, ఒక అర్థం కాకుండా కట్టినారు ఫోర్ట్ని. అంటే అప్పట్లో వీటి నుంచి చూడండి తాజ్మహల్ ఎంత బాగా కనిపిస్తుందో. అదే అండి తాజ్మహల్. ఆటి నుంచి మనకు 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇటు నుంచి మనకి తాజ్మహల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. నుంచి తాజ్మహల్ వ్యూ కోసం ఈ బొక్కల్ని పెట్టినట్టున్నారు, అంటే ఈ విండోస్ టైప్ లో. ఈ ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇవి కట్టుదలలు, అసలు కట్టడాలే ఒక మిస్టరీ లాగా మిగిలిపోతాను అంతా. అసలు వాళ్ళకి అప్పట్లో ఎలాంటి జ్ఞానం అంటే చదువుకోండరు, వాళ్ళ ఖురాన్ మాత్రం చదువుకోంటారు కదా, అయినా వాళ్ళకి ఇంత ఇది వచ్చింది చూడు మమ్మీ అప్పట్లోనే. ఇక్కడేమో ఉంది, ఇక్కడ కూడా మిద్ది పైకి పోయేదే, మిద్ది పైకి పోవచ్చు కానీ అది క్లోజ్ చేసినారు. ఆ ద్వారం ఉంది, ఆ ద్వారము క్లోజ్ చేసినారు. మనకి ఇక్కడ కూడా ఒక ద్వారం ఇచ్చినారు, ఆ ద్వారాన్ని క్లోజ్ చేసినారు. అసలు అన్ని ద్వారాలు క్లోజ్ చేసినారు, కీస్ వేసినారు. ఇక్కడ కూడా మనకు చూస్తే పాలరాతితో కట్టినారు చూడండి బాగా. చూడండి పాలరాతితో డిజైన్ భలే కట్టినారు కదా. మనకి ఇదంతా ఒక చీకటి గది, ఇదేమో స్పెషల్ చీకటి గదేమో సింగిల్ గా ఉంది ఇది. ఇదంతా జైల్లే, ఇది కూడా క్లోజ్ చేసినారు మనకు, లోపలికి పోయేదానికి లేదు చూడ్డానికి. ఇవంతా జైల్లో మనకు, ఇటువైపు అటువైపు ఇవంతా అటువైపు ఇటువైపు అంతా జైలు. పరదా ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? పరదా అయినారు. ఈ లైన్ లో చూపించి తెలుస్తుంది, కనిపిస్తుంది కరెక్ట్ గా. పరదా అయినారు చూడండి. కింద మ్యాట్ కూడా ఉంది, కింద మ్యాట్ ఉంది వెల్కమ్ అని. అంటే ఇంతకు ముందు ఎవరన్నా ఉంటారు, కీస్ నార్మల్ వేసినారు అంటే నార్మల్ పీపుల్ ఎవరన్నా మన వాళ్ళు వేసినట్టున్నారు పరదా వెల్కమ్. ఆల్రెడీ ఎప్పుడో చింపి ఉంటాయి అవి మన వాళ్ళు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏమన్నా వేసి ఉండొచ్చు అది. ఈ పక్కంతా రాణలు చూసేవాళ్ళంట మిద్ది పైన నుంచి, ఈ పక్కంతా పైన నుంచి రాణులు చూసేవాళ్ళు. కిందేమో ఏమన్నా సమావేశం ఇలాంటివి జరిగేటప్పుడు కింద వీళ్ళు మాట్లాడుతుంటే కింద చూడండి పైకి, ఇదేమో పైకి. బట్ అక్కడ కూడా గేట్ వేసినారు. స్మెల్ ఇదంతా బొక్కలు చూడండి. అప్పట్లో నీళ్లు
ఇడంతా వస్తా ఉండే కదా వాన పడినప్పుడు కన్నా ఈ బొక్కల్లో నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాను. ఇది తెలివిగా అన్ని పెట్టించుకున్నారు. అదంతా చూడండి. ఇది కాదు ఇన్సెప్ట్ చూడలే. ఇది మేకప్ కదా, రానులుండే కదా. ఇదంతా చూడండి పైనంతా అసలు ఫ్లవర్స్ తో. అంతా గబ్బిలాలి. ఇదేంది ఇది? డబ్బులు ఇచ్చిందా? మొత్తం లాక్ చేసి పెడితే ఎట్లా బేగలు పెరిగాయి రావడం? వాళ్ళ చూసినారనుకో ఇంకా రాలేదు. ఇదో ద్వారం. చూడండి ఇదంతా ఒక గుహ లాగా ఉందా ఆడేమో. ఈ సైడ్ ఒక గుహ లాగా ఉంది. ఇది వచ్చి మనం జహాంగీర్ ప్యాలెస్ ఇంతవరకు చూసింది అనమాట. అంటే లోపల నుంచి అట్లే మనకు ఇది ఉన్నింది, అంటే దారి ఉన్నింది. అక్కడ నుంచినే మనం లోపలికి వెళ్ళిపోయినాం. జహాంగీర్ ప్యాలెస్ ఇది. అండ్ ఇదంతా మనకు చూడండి, ఇది వచ్చి జహాంగీర్ బాత్ టబ్. అంటే ఎంత పెద్దదో ఇదో బాత్ టబ్, జహాంగీర్ బాత్ టబ్ కనిపిస్తుందా? అదంతా మనకు జహాంగీర్ ప్యాలెస్ ఇది. ఇక్కడ మనకి ఇచ్చారు మ్యాటర్ చదువుకోండి. నాకు చదివేంత టాపిక్ లేదు ఎండలో. మస్తు ఉడికేస్తా ఉంది అసలు. ఇదంతా అదే. చూసే ఎంత ఉంది, 25% ఎంత పెద్దదిగా ఉందంటే మీరు 75% అంటే 100% మనం చూడాలంటే అసలు ఎంత ఓపిక ఉండాలా. అదైతే లోపలికి మనం ఇంతసేపు జహాంగీర్ ప్యాలెస్ చూపిస్తాను కదా, సో ఇది అక్కడ నుంచి లోపలికి వెళ్ళినాగానే మనకు అక్కడే ఒక రూట్ ఉంది. ఆ రూట్ నుంచి లోపలికి వచ్చినాం జహాంగీర్ ప్యాలెస్ లోకి. తర్వాత ఇలా మళ్ళీ ఎగ్జిట్ అయినాం. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి ఈ పక్కకు వస్తాం కదా, ఈ పక్క నుంచి మనకి ఈ పక్క వ్యూ. ఇదంతా పడిపోయింది అనుకుంటా, ఈ కట్టడాలంతా. చూడండి ఆ పక్క కూడా గేట్ వేసినారు. అన్ని గేట్లు వేస్తే ఏం చూడాలో అర్థమే కాదు. ఇదంతా వాటర్ పోవడానికి, మనకు నీళ్లు పోయేదానికి ఇదంతా. వీటి నుంచి చూడండి, ఈ పక్క నుంచి కూడా మనకు తాజ్ మహల్ కనిపిస్తుందా? యమునా నదికి అవతల తాజ్ మహల్, ఈ పక్క వచ్చేమో ఆగ్రా కోట, అంటే ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా కోట ఈ పక్క, ఆ పక్క తాజ్ మహల్. షాజహాన్ వచ్చి ముంతాజ్ కి చిహ్నంగా తాజ్ మహల్ ని కట్టుకున్నాడు కదా. సో ఆ తాజ్ మహల్ ని చూస్తా ఎన్నో, అంటే ఇక్కడ నుంచి తాజ్ మహల్ బాగా వ్యూ కనిపిస్తుంది కాబట్టి ఇటు నుంచి చూస్తా ఉండేవాడంట రోజు. అండ్ ఇదంతా చూడండి మనకు, ఇదంతా మనకు కిందది.
ప్రతి చోట మనకు తాజ్మహల్ అయితే బాగా వ్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వస్తుంటారు సైనికులు వాళ్ళు వీళ్ళు ఎంత గేట్ వేసేసినారు కానీ లోపల పక్క ఇది. అండి ఇదంతా ఇంతకు ముందు ఇదంతా మనకు బంగారంతో పూత రాసినారు అనుకుంటా. అంటే బంగారంవి స్టోన్స్ ఇవంతా అవంతా బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు అనేసి చెప్పేవారు. బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయింటారు, వాళ్ళు ఎంత తక్కువ నెలలో కానీ ఎత్తుకొని వెళ్ళిపోయింటారు. వీటి నుంచి కూడా మనకు తాజ్మహల్ వ్యూ బాగా అనిపిస్తుంది. తగ్గిస్తా అదే గోల్డ్ అది ఇక్కడ కనిపిస్తుంది తాజ్మహల్ ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ. ఇదంతా అదే తాజ్మహల్ వ్యూ కనిపిస్తుంది. వీటి నుంచి ఇట్లా అంటే ముందరకు పోవచ్చు, బట్ ఇక్కడేమో మనకి గ్రిల్స్ వేసేసినారు. తాజ్మహల్ కనిపిస్తుంది. ఇదంతా చూడండి కిటికీలు కిటికీలు కిటికీలుగా కట్టినారు. ఉండండి ఇదంతా ఏంది గదిలాగుంది. చూడండి ఫ్లవర్స్ అసలు ఎంత బాగా కట్టినారు. అప్పట్లోనే చేత్తో చెక్కింది చేత్తో చెక్కింది. కార్పెంటర్స్ అటు వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చేసినాం బయటకి. ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్దామా. ఆడ కూడా గేట్ కి బీగాలు వేసినారు, లోపలికి పోవడానికి అలో లేదు. పైన అంతా ఏదో గెస్ట్ రూమ్స్ మారి ఇదంతా నీళ్లు పోయేదానికి. ఇదంతా నీళ్ళు పోయేదానికి కాదు కానీ చూడ వాటర్ స్టోరేజ్ అది. అంటే ఈ నీళ్ళు అంతా పోయి బయట ఈ పక్క అవుతుంది, ఇది అవుతుంది. ఇదేదో స్వరంగం అనుకుంటా లోపలికి. స్టెప్స్ కిందకి కిందికి అదే స్టెప్స్ కిందికి ఉంది. అంటే ఆ పక్క కిందికి పోయేదానికి. ఆ పక్క మా మమ్మీ చూస్తాను కదా, అక్కడ కూడా సేమ్ ఇలాంటిది ఒకటి ఉంది. మనం ఈ పక్క పోయి చూద్దాం. వీటి నుంచి కూడా మనకు చూడండి బాగా తాజ్ మహల్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి కనిపిస్తుందా? ఎటు నుంచి చూసినా మనకు తాజ్ మహల్ అనేది కనిపిస్తుంది. స్టెప్ వెల్ అక్బరీ మహల్ అంట. అంటే ఈ నీళ్ళు వాటర్ స్టోరేజ్ ఉంటాయి లింకులు. కింద అంతా మనకి రూమ్స్ గా ఉన్నాయి చూడండి. చూపించు అదే తెలుస్తుంది. రూమ్స్ లేదు పెట్టుకోమని చెప్పారు. ఆడ నీళ్లు పైన చూడు, పైన నీళ్లు చేదుకునే బాబు. రూమ్స్ గా కనిపిస్తాను ఈ పక్క అంతా. ఈ పక్క నుండి నీళ్లు చేదుకునే బాబు. అబ్బా ఎంత లోపలంతా గబ్బిలాలు అరస్తాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. కింద బట్టలు కాదు, బట్టలు కాదు, సొరంగ మార్గాలు ఉన్నాయి. ఎంత సొరంగ మార్గాలు. ఇదంతా ఒక పెద్ద బావి. రూములు రూమ్స్ ఏమేమో అంటాను అనుకుంటా. ఆడ నుండి లోపలికి పోవచ్చు కిందకి. ఎట్లా దానికి వస్తాయండి, ఇటు బాయిలోకి వెళ్ళిపోతారు అనేసి క్లోజ్ చేయండి. ఇదంతా చూడండి అసలు. ఇదంతా ఏమన్నా బావుల్లోకి ఏమన్నా లింక్స్ ఉంటాయి అనేసి మా డాడీ అంటున్నాడు. అందుకే వాళ్ళు గేట్లు వేసినారు, బీగాలు వేసినారు అనేసి అంటున్నాడు. నార్మల్ ఇవంతా నార్మల్ ఇటుకలు లాగే ఉన్నాయి, కానీ ఎప్పటివో కూడా ఇంతవరకు స్థిరంగా ఉన్నాయి చూడండి అసలు. అప్పా ఇప్పుడైతే మనము ఆగ్రా కోట అయితే చూసేసినాం. ఫస్ట్ తాజ్ మహల్ చూసినాం, తర్వాత ఆగ్రా కోట చూసినాము. ఆగ్రా కోట తర్వాత ఏం చూస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ వస్తా అంటే మమ్మీ పాపం ఇంకొంది నాకు. వామ్మ బీవచ్చంగా ఉండే ఎండలు. ఆగస్టులో కూడా ఏం రా స్వామి ఈ ఎండలు.
సరే, మీరు మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎలా తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి అని మొత్తం డీటెయిల్స్ మీకు చూపిస్తాను.